హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో 21st ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాజేశ్వరి వాళ్ళు వెనక్కి వెళ్ళి మంచినీళ్ళు పట్టడంతో పైకి లేచి కూర్చుంది. ఏమ్మా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది సుమ. ఆవిడని చూసి మంచం దిగిపోయింది. వద్దమ్మా, కూర్చో అంది. సారీ అండి, నా వల్ల నిశ్చితార్థం ఆగి అని మాట్లాడుతుంటే, అయ్యో నువ్వేమీ కావాలని చేయలేదు కదమ్మా, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం అమ్మ వాళ్ళు చెప్పారు. సరే, నీకు నీరసంగా ఉంటే ఏదైనా తినాలి కదా, చూడు ఎలా అయిపోయావో, ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా అంది సుమ. ఆవిడ మాటలకి రాజేశ్వరి మనసులో ఉన్న కొద్దిపాటి భయం కూడా పోయింది. చాలు తండ్రి, నా కూతురు గురించి ఆలోచించే అత్తవారిల్లు ఇస్తున్నావు. ఇక నాకేమీ వద్దు, నాను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని మనసులోనే దేవునికి కృతజ్ఞతలతో పాటుగా తన కోరికను విన్నవించుకుంది. సరే పదండి, తనని కొంతసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి అంది అనుకి మేనత్త వరుసయ్యే ఆవిడ. అవును నిజమే అని అంజలిని తోడుగా ఉంచి అందరూ కిందకెళ్లారు. రాజశేఖర్ గారికైతే అనుకి ఇలా జరగడానికి కారణం తను చెప్పిన విషయమేనా అన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందో అను. ఆ రోజు నుంచి నేను అసలు ఫోన్ కూడా చేయలేదు. పోనీ ఇప్పుడు అడుగుదామంటే ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అంది. ఎలా తనతో మాట్లాడటం అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఆయన బంధువులో ఒక పెద్ద ఆవిడ, అయ్యా పంతులు గారు, ఇద్దరు ఉంగరాలు మార్చుకునే లేదు, మరి ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆగినట్టేనా అని అంది. పైకి ఎవరూ చెప్పడం లేదు, కానీ అక్కడ ఉన్న అందరి మనసులో అదే అనుమానం ఉంది. లేదమ్మా, ఈ నిశ్చితార్థం సంపూర్ణంగా జరిగినట్టే. ఎందుకంటే ముహూర్త సమయానికి తాంబూలాలు మార్చుకున్నారు. ఇప్పుడైతే కాలాలు మారి పెళ్ళికి ముందే చూసుకోవడం, ఇలా ఉంగరాలు మార్చుకోవడం చేస్తున్నారు. కానీ అసలు ఇరువురి తల్లిదండ్రులు ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోవడమే అసలైన నిశ్చితార్థం. కనుక మీరు ఏ అపార్థాలు భయాలు లేకుండా నిశ్చితంగా పెళ్లి పనులు మొదలు పెట్టుకోండి అన్నారు. అప్పటి వరకు ఆయన ఏమంటారోనని అలజడిగా ఉన్న వారందరూ ఆ మాటతో హమ్మయ్య అనుకున్నారు. విక్రమ్కి అయితే అను మీద చాలా కోపంగా ఉంది. ఇదంతా నువ్వు కావాలనే చేసావను. ఎదురుగా మనసిచ్చిన వాడు కనబడేసరికి నీ భయం పోయిందా? నా గురించి మర్చిపోయావా? లేదు, మళ్ళీ నీకు గుర్తు చేయాలి. అయినా అసలు ఈ తను ఎక్కడికి వెళ్ళిపోయింది? అనుక్షణం పక్కనే ఉండి అంతా చూసుకుంటానని చెప్పి అందరితో పాటు జరిగేదే చూస్తుంది. నాకు క్లాసుల మీద క్లాసులు పీకి ఈవిడేమో చేతులు కట్టుకొని కూర్చుందా, ఎక్కడుంది అని తనుని వెతుక్కుంటూ ఉన్నాడు. పైన అను రూమ్లో తన మేనత్త అన్ని దిష్టిలు తీస్తూ ఉంది. అబ్బా అత్తయ్య, ఇంకా చాలు. అయినా అసలు ఇంతవరకు ఇన్ని రకాలుగా ఎవరు తీసి ఉండరు తెలుసా అంది అను నిలబడి కాళ్ళు నొక్కుంటూ. నోరు ముయ్యవే, పెద్ద ఆరిందలాగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటావు తప్ప టైంకి తినాలని మాత్రం తెలియదు అని అంది ప్రసూనాంబ, అను మేనత్త. ఇక నుంచి ఈవిడ కూడా స్టోరీలోకి వచ్చేసింది. ఆయన నిన్ను కాదు, మీ అమ్మని పెద్దమ్మని అనాలి. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటమే కానీ కూతుర్ని పట్టించుకునే తీరిక మాత్రం లేదు ఇద్దరికి. ఇదిగో అత్త, ఇవి కాకపోతే ఇంకో 100 రకాలుగా తీసుకో దిష్టి. అంతేకాని మా అమ్మని పెద్దమ్మని ఏమన్నా అన్నావో అని వేలు చూపించింది. ఏంటే, నాకే వేలు చూపిస్తావా అని నెత్తి మీద మొట్టి అంటాను. ఎన్నన్నా అంటాను, నాకు ఆ హక్కు ఉంది, అర్థమైందా? అమ్మ అంజలి, చింటూ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నువ్వు దగ్గరుండి ఏదైనా పెట్టమ్మా, లేదంటే మళ్ళీ వచ్చి పడుతుంది. ఇందాకంటే మీ తమ్ముడు పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నడుం విరిగి పెళ్ళికి బెల్ట్ వేసుకుని కూర్చోవాల్సి వచ్చింది. అస్తమాను అలా ఎవరు పట్టుకోరు కదా అంది. ఆ మాటకి ఆవిడ వంక గుర్రున చూసింది అను. ఏంటి ఆ చూపు? నీ చూపులకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ త్వరగా కానివ్వు అని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే అను ఉఫ్ అనుకుంటూ చైర్లో కూలబడి, అయినా అత్తమ్మని ఇప్పుడెందుకు పిలిచారు వదినా, పెళ్ళికి పిలిస్తే సరిపోయేది కదా అంది. అలా అంటావేంటి అను? మీ అత్తయ్య రాకపోతే ఎలా? ఏంటి ఆడపడుచు అంది. అయినా ఆవిడ లేకపోతే ఇంట్లో సందడే ఉండదు తెలుసా అంది. అవుననుకో, కానీ అందరినీ నిలబడనివ్వదు, కూర్చొనివ్వదు. హడావిడి పెట్టేసి పరుగులు పెడుతుంది. పెళ్ళంటే అంతే అను, అలా మనకి అన్నీ చెప్పేవాళ్ళు ఉండొద్దు అంది. సరే వదిన అని అన్నాదో లేదో, ఏంటి ఇంకా అలానే ఉన్నావా అన్న ప్రసూనాంబ మాట విని తుర్రున ముఖం కడుక్కోవడానికి బాత్రూంలోకి దూరింది. అను భయపడడం చూసి నవ్వుకుంది అంజలి. విక్రమ్ తనుని వెతుకుతూ వెళ్ళాడు. ఇల్లంతా చూశాడు, కానీ ఎక్కడా కనిపించడం లేదు. అవును,
నేను ఇలా వెతికే బదులు ఫోన్ చేయొచ్చు కదా, చా అసలు నా మైండ్ పని చేయడం లేదు అనుకుని తనుకి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటి వెనకాల ఉన్నానని చెప్పింది. వెంటనే ఎవ్వరూ చూడకుండా తనని కలవటానికి వెళ్ళాడు. వెళ్తూనే తను మీద అరవటం స్టార్ట్ చేశాడు. అసలు నువ్వేం చేస్తున్నావు, ఎందుకు వచ్చావో మర్చిపోయావా, ప్రేమ అన్నావు, సాధించాలన్నావు, ఇప్పుడేమో ఇలా సైలెంట్గా ఉండి చోద్యం చూస్తున్నావా అని అన్నాడు గట్టిగా. దాంతో తనుకి చిర్రెత్తుకొచ్చి, ఏంటి పెళ్ళాం మీద అరిచినట్టు అరుస్తున్నావు, నువ్వు అరిస్తే పడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఓ 4 మాటలు గట్టిగా మాట్లాడగానే బెదిరిపోవడానికి నేను అనుని కాదు, అర్థమైందా అని ముఖంపై వేలు పెట్టి అంది. వామ్మో, ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది, అయినా ఇది ఎలా అంటే మనకెందుకు, ఈ పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి అని దండం పెట్టుకున్నాడు. ఏంటి దండం పెడుతున్నావు అంది అదే బేస్ వాయిస్తో. నీకేం కాదులే, ఓ టెన్షన్ పడిపోకు అన్నాడు విక్రమ్. అయినా నన్నడం కాదు, ముందు నువ్వు ఏం చేస్తున్నావు అది తెలుసుకో. నువ్వు ఎదురుగా ఉండగానే అను ఇలా చేసింది అంటే తనకు నువ్వంటే భయం లేదనేగా. అప్పుడు అంతలా ఏడ్చి అందరినీ ఒప్పించి నిశ్చితార్థం దాకా తీసుకొచ్చి ఇప్పుడు ఇలా అందరినీ పిచ్చి వాళ్ళని చేసింది. అసలైనా నువ్వు నేను కొట్టుకోవడం కాదు, ముందు తనతో మాట్లాడాలి పద అని విక్రమ్ చేయి పట్టుకుని వస్తుంటే కాళ్ళకి లెహంగా అడ్డొచ్చి పడబోతుంది. విక్రమ్ తన చేతులు అడ్డుపెట్టి పడకుండా పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఇద్దరికి ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. విక్రమ్ ఇంకా తనను అలా పట్టుకోవడం చూసి కోపంగా అని విక్రమ్ చేయి పట్టుకుని వస్తుంటే కాళ్ళకి లెహంగా అడ్డొచ్చి పడబోతుంది. విక్రమ్ తన చేతులు అడ్డుపెట్టి పడకుండా పట్టుకున్నాడు. ఒక్కసారిగా విక్రమ్ ఇంకా తనను అలా పట్టుకోవడం చూసి కోపంగా వస్తుంది సుమ. రావడంతోనే విక్రమ్పై అరుస్తుంది. తన తల్లి మాటలు విని తనుని వదిలేస్తాడు విక్రమ్. ఆవిడను చూసి ఇద్దరు కంగారు పడతారు. విక్రమ్, అసలేం చేస్తున్నావో తెలుస్తుందా అంటుంది కోపంగా. అమ్మా, అది నేనేమీ కావాలని చేయలేదు, ఆ అమ్మాయి పడిపోతుంటే అని చెప్తున్న విక్రమ్ని ఆపమన్నట్టుగా చేయి చూపిస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, అక్కడ నీకు కాబోయే భార్య చేతికి దెబ్బ తగిలింది, పైగా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. తనని పలకరించి తనని చూసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు, అయినా ఈ అమ్మాయితో నీకు మాటలేంటి, తను నీకు ముందే తెలుసా అంది. ఆవిడ అడిగే ప్రశ్నలకి ఇద్దరికి చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు తెలుసంటే ఎలా తెలుసని అడుగుతుంది, తెలియదంటే మరెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఉఫ్ అమ్మా, ఇప్పుడు ఏం చెప్పాలి నీకు అని విక్రమ్ తెగ ఆలోచించేస్తున్నాడు. రే నిన్నే మాట్లాడవేంటి అని గదమాయించింది సుమ. అమ్మా అని విక్రమ్ మాట్లాడేలోగా, లేదండి మాకు ముందు నుంచి పరిచయం లేదు, అది అను ఇందాక పడిపోయింది కదా, ఇంకోసారి అలా జరగకుండా తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు అంది. అప్పటికప్పుడు వెంటనే అబద్ధం చెప్పిన తనుని షాక్గా చూసి, వామ్మో, ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అంతా చేసి నా మీదే చేయి పెట్టేస్తుంది అనుకున్నాడు మనసులో. అదే నిజమైతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నీకు చెప్పడం ఏంటి అని అంది సుమ. భగవంతుడా, ఈవిడేంటి ఇన్ని ప్రశ్నలు వేస్తుంది అని అనుకుని, అది ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏడిపిస్తారని నా దగ్గరికి వచ్చి చెప్పారండి అంతే అంది. ఈసారి తను చెప్పింది కొంచెం కన్విన్సింగ్గా ఉండడంతో సుమ ఏం మాట్లాడలేదు. ఆవిడ సైలెంట్ అవ్వడంతో ఇద్దరు అమ్మయ్య అనుకుని గుండెలపై చేతులు వేసుకున్నారు. చూడు విక్రమ్, నువ్వు చేసింది మంచి పనే కావచ్చు, కానీ చెప్పాల్సింది తనకి కాదు, ఇంట్లో వాళ్ళకి, మాట్లాడాల్సింది తనతో కాదు అనుతో. మీ ఇద్దరిని నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే వచ్చిన బంధువులలో లేక అను ఇంట్లో వాళ్ళు ఎవరో చూసినా ఎలా ఉంటుందో తెలుసా, ఆ అబ్బాయి నిన్నేమీ అనరు, తప్పంతా ఆ అమ్మాయిది అన్నట్టు మాట్లాడతారు. ఒక ఆడపిల్ల మన కారణంగా బాధపడటం అస్సలు మంచిది కాదు నాన్న. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు ఇదే విషయాన్ని అందరి ముందు మాట్లాడితే అంత ప్రాబ్లం ఉండదు, కానీ మీరిద్దరూ ఇలా ఎక్కడ ఎవరు లేకుండా మాట్లాడుకోవడం నాకే కాదు అందరికీ తప్పులానే ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు అంది సుమ. ముందు కోపంగా మాట్లాడిన ఆవిడ తన గురించి ఆలోచించి అలా చేసిందని తెలిసి తనుకి సుమ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. రా అను దగ్గరికి వెళ్దాం, నువ్వు కూడా లోపలికి రామ్మా అని చెప్పి విక్రమ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది. ఇదంతా పైనుంచి భ్రమరాంబ చూస్తూనే ఉంది. ఆవిడకెందుకో తను ప్రవర్తన నచ్చడం లేదు. తన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంది. ఆవిడ కొంచెం గడుసుదే అయినా మనసు మాత్రం విన్న. అందులోనూ అను అంటే చాలా ఇష్టం. తనకి ఉన్నది కూతురే అయినా అనుని కూడా తన బిడ్డతో సమానంగా చూసుకుంటుంది. ఒకవేళ తనకే కొడుకుంటే అనునే కోడలుగా చేసుకోవాలనుకుంది. ఈ పెళ్లి విషయం తెలియగానే పరుగున వచ్చేసింది. అందుకే
కానీ ఆవిడకి ఇంట్లో జరిగినవేమీ తెలియదు. ఎవ్వరూ తనకేమీ చెప్పలేదు. అసలు తను గురించి ఎవరిని అడగాలని ఆలోచిస్తూ చూసుకోకుండా బుల్లి రఘురామయ్య గారిని గుద్దుకుంది. అదేనండి చింటూని. ఏ భ్రమ ఏంటిది? ఇంటి నిండా చుట్టాలున్నారు. కాస్త చూసినాడు. నన్ను గుద్దావు కాబట్టి సరిపోయింది. అదే వెయ్యాల వాళ్ళు ఎవరైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నాడు. వాడి మాటలకి నోటి మీద చేయి వేసుకుని ఊరి గడుగ్గాయి. ఇప్పటికి నాతో మాట్లాడాలంటే మీ నాన్న వాడి నాన్న కూడా భయపడతారు తెలుసా అంది. చింటూ ఆ మాటకి హిహి అని నవ్వుతూ నీకు భయపడ్డానికి నేను మా నాన్నని కాదు, మా తాతయ్యని కాదు, రఘురామయ్యను అన్నాడు లేని మీసం తిప్పుకుంటూ. అనసూయ వాడి మాటలు విని చింటూ తప్పు నాన్న, అమ్మమ్మ గారితో అలా మాట్లాడొచ్చా? ఆవిడని క్షమించమని అడుగు అంది. అమ్మమ్మ అన్నందుకు వాడు ముఖం చిన్నబుచ్చుకుంటే మీరు ఊరుకోండి, నాకు వీడికి ఇది మామూలే అని. చూడండి రఘురామయ్య గారు, మీరు ఏదన్నా అనాలనుకుంటే కొంచెం నెమ్మదిగా నాకు మాత్రమే వినిపించేలా అనండి. అందరినీ గడగడలాడించే భ్రమరమ్మని మనవడు ఏడిపించాడు అంటే పరువు పోతుంది అంది. వాడు ముసిముసిగా నవ్వుతూ ఓకే భ్రమ అని సరే ఉండు, నాకు చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటండి మీరు, వాడికి అసలే అల్లరి ఎక్కువ. మీరెలా అన్నారనుకోండి ఇంకా చెలరేగిపోతారు అంది అనసూయ. అంతే అంటారా? అయినా ఈ వయసులో అల్లరి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? కానీ మీకెన్నిసార్లు చెప్పాను నన్ను అండి కాదు భ్రమ అని పిలవమని. నేను మీకన్నా చిన్నదాన్నేగా అంది. మరి మీరు నన్ను అక్క అని పిలవడం లేదుగా అంది అనసూయ. ఓహో మరి చెప్పరే అక్క అంది భ్రమ నవ్వుతూ. ఆవిడ కల్పగోలుతనానికి ప్రకాష్ కూడా సంతోషించాడు. ఆవిడ అనసూయతో మాట్లాడుతూనే తను లోపలికి రావడం చూసి అక్క ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది తనకి తెలియక. అనసూయ వెనక్కి తిరిగి చూసి తన మాతోనే వచ్చింది, ఇదిగో ఇవన్నీ చూసుకోవడానికి అంది. అవునా, ఆ అమ్మాయి నర్సా అంది భ్రమ. కాదమ్మా, మన రామ్ ఫ్రెండ్ అని చెప్పింది అనసూయ. ఓ సరే అని అయితే నేను రామ్తో మాట్లాడాలి ఒకసారి అని మనసులో అనుకుంది. సుమ, విక్రమ్ ఇద్దరు అను దగ్గరికి వెళ్ళేసరికి అంజలి అప్పుడే తనకి భోజనం పెట్టి ట్యాబ్లెట్ వేస్తుంది. అను ట్యాబ్లెట్ వేసుకోవడం చూసిన విక్రమ్ ఒకవేళ తనకి నిజంగానే బాలేదా అనుకున్నాడు. వాళ్ళని చూసి కంగారుగా పైకి లేస్తూ చూసుకోకుండా చేయి బెడ్కి తగలడంతో అమ్మా అంది. సుమ అను బాధను చూసి ఎందుకమ్మా లేచావు అని చేయి పట్టుకునేసరికి లైట్గా బ్లడ్ వచ్చింది. దానిని చూసి ఆవిడ కంగారుగా అయ్యో అంజలి కాటన్ ఇవ్వమ్మా అని బ్యాండేజ్ తీసి ఆయింట్మెంట్ రాసి మళ్ళీ జాగ్రత్తగా కట్టుకట్టారు. ఇదంతా జరిగేటప్పుడు విక్రమ్ అనునే గమనించాడు. నొప్పికి తన కంట్లోంచి నీళ్లు రావడం చూసి ఒకవేళ అను ఎలాంటి అబద్ధం చెప్పలేదేమో, నేనే పొరపాటు పడుతున్నానా అనుకున్నాడు. సుమ అంజలిని చూసి అమ్మా మా వాడు అనుతో ఒక 5 minutes మాట్లాడాలంట అంది. అది విని అంజలికి అనుకి కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ ఏం చేయలేక అంజలి ఆవిడతో కలిసి రూమ్ బయట వెయిట్ చేస్తుంది. రూమ్లో అను చేతిని పట్టుకోబోయాడు విక్రమ్. కానీ తనని ముట్టుకోనివ్వకుండా అను వెనక్కి తీసేసుకుంది. ఏంటి తప్పించుకున్నానని హ్యాపీగా ఉన్నావా? ఈరోజు రింగ్ పెట్టనివ్వకుండా భలే గేమ్ ప్లాన్ చేసావు. మరి పెళ్లి రోజు ఏం చేస్తావు? అప్పుడు ఖచ్చితంగా నీ మెడలో తాళి పడాల్సిందేగా అన్నాడు. నేనేమి గేమ్స్ ప్లాన్ చేయలేదు. నిజంగానే నా వేలు డోర్లో పడిపోయింది. కావాలంటే ఈ బ్యాండేజ్ తీసి చూడు, నీకే తెలుస్తుంది. ఇంకా కళ్ళు తిరిగితే కావాలనే పడ్డాను. ఎందుకంటే అప్పటికే సార్ నన్ను అడిగారు ఎలా ఉందమ్మా, ఈ టైంలో కళ్ళు తిరుగుతూ ఉంటాయంట కదా, కాస్త జాగ్రత్తగా ఉండు అని. అందుకనే ఆయనకి నమ్మకం కలిగించడం కోసమే నేను అలా చేశాను. కావాలంటే నువ్వు ఆయనని అడుగు, నాతో మాట్లాడారో లేదో. అలానే నువ్వు చెప్పినట్టు ఆ రోజు ఖచ్చితంగా నా మెడలో తాళి పడుతుంది అంది. తను అంత ధైర్యంగా మాట్లాడుతుంటే విక్రమ్ ఇంకా ఏమనలేకపోయాడు. ఒకవేళ అబద్ధం చెప్తే ఒక్కసారైనా తడబడుతుంది కదా అనుకుని పెళ్ళిని ఎలా తప్పించుకుంటుందిలే, అయినా అంటుందిగా ఆ రోజు తన మెడలో తాళి ఉంటుంది అని. ఒకవేళ తను ఆపాలని ట్రై చేసినా నా ప్లాన్స్ నాకున్నాయిగా అని ఆలోచించుకొని సరే నాకెందుకో నీ మాటలు నమ్మాలనిపిస్తున్నాయి, అలా అని ప్రతిసారి నమ్ముతానని అనుకోకు, జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళగానే అసహనంగా బెడ్పై కూర్చుంది. అప్పటి వరకు వాళ్ళ మాటల్ని ఫోన్లో విన్న తనుజ కట్ చేసి విక్రమ్కి కాల్ చేసింది.
విక్రమ్ రాగానే అంజలి అను దగ్గరికి వెళ్ళింది. అను, అతను నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదుగా అని అడిగింది. ఏం లేదు వదిన, అతనికి ఎలా చెప్పాలో అలా చెప్పాను. కానీ ఒకసారి అన్నయ్యని పిలువవా? ఆ డాక్టర్ గురించి ఏమైనా తెలిసిందేమో అడగాలి. మనం ఎంత లేట్ చేస్తే మామయ్య గారు ప్రమాదానికి అంత దగ్గరవుతారు అంది. ఆయన కింద ఉన్నారు. అయినా నువ్వేం భయపడకు, నాన్నకేమీ కాదు. నాకు ఆ భగవంతుని మీద పూర్తి నమ్మకం ఉంది. నా పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఎవ్వరికి ఎలాంటి హాని చేయలేదు, చెయ్యరు కూడా. అంటారు కదా, మంచి వాళ్ళకు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని. మనకు తప్పకుండా సాయం చేస్తాడు అంది అంజలి. అవును వదిన, నువ్వు చెప్పింది నిజమే. చివరి క్షణం వరకు మనం ధైర్యంగా ఇంకా దేవునిపై నమ్మకంతో ఉండాలి అంది అను. తనుజ ఎప్పటి నుండి కాల్ చేస్తున్నా విక్రమ్ తీయడం లేదు. చేసి చేసి విసుగొచ్చి ఇక డైరెక్ట్గానే మాట్లాడాలని వచ్చింది. అందరూ అక్కడే భోజనాలు చేస్తుండడంతో మాట్లాడాలి అన్నట్టుగా విక్రమ్కి సైగ చేసింది. కావాలనో తెలియదు, అనుకోకుండానో తెలియదు, కానీ మళ్ళీ ఇద్దరు సైగలు చేసుకోవడం భ్రమరాంబయ్య చూసింది. ఇందాక అనుమానం కలిగిన ఇప్పుడు వాళ్ళ ప్రవర్తనను చూసి వీళ్ళ మధ్య ఏదో ఉందనే నమ్మకం కలిగింది ఆవిడకి. విక్రమ్ ఏదో ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చాడు. తనుజ కూడా ఎవ్వరూ చూడకుండా మెల్లిగా జారుకుంది. వాళ్ళని అనుసరిస్తున్న భ్రమకి కొంత దూరం వెళ్ళగానే కనిపించడం మానేశారు. ఇదేంటి, ఏమయ్యారు? ఇప్పటివరకు ఇక్కడే కదా ఉండాలి అని ఆ చుట్టుపక్కల వెతికింది. కానీ ఎవరూ కనిపించకపోవడంతో చా అనుకుంటూ, ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరకరా, అప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. అయినా నేను ముందుగా రాంబాబుతో మాట్లాడాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు అక్కడే దాక్కుని ఉన్న ఇద్దరు ఆవిడ వెళ్ళగానే బయటకు వచ్చి అమ్మయ్య అనుకున్నారు. థ్యాంక్స్ విక్రమ్, టైంకి నువ్వు ఆవిడని చూసావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేదో ఊహించడానికి భయం వేస్తుంది అంది తనుజ. అవును తను, ఇంతకుముందే మా అమ్మ ఏదో చెప్పి తప్పించుకున్నాం. ఇప్పుడు ఈవిడ మనల్ని అందరి ముందు నిలబెట్టిందంటే అప్పుడు ఆవిడకి ముఖం కూడా చూపించలేను అన్నాడు. అంది తను. అది సరే, ఎందుకని నన్ను రమ్మన్నావు అన్నాడు. ఒకసారి నీ ఫోన్ చూడు, ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎందుకని లిఫ్ట్ చేయలేదు అంది. అవునా అని తన ఫోన్ తీసి చూసుకుని, ఓ సారీ తను, నా ఫోన్ సైలెంట్లో పడిపోయింది, అందుకని లిఫ్ట్ చేయలేదు. కానీ ఎందుకని చేశావు అన్నాడు. అను నీతో మాట్లాడేటప్పుడు ఈ టైంలో అని ఏదో అంటుంది, ఏంటి అని అడిగింది. ఏంటి సరిగ్గా చెప్పు అన్నాడు. అదే మీ నాన్నగారు వచ్చి మాట్లాడారు, అందుకే ఆయనకు నమ్మకం కలిగించడం కోసం అలా పడిపోయాను అంటుంది. అసలేం చెప్పింది అంది అనుమానంగా. అదా, ఏం లేదులే, మా పెళ్ళి తొందరగా జరగాలని మా డాడీకి అనుతో చిన్న అబద్ధం చెప్పించానులే అన్నాడు. అవునా, ఏంటది? అది విని మీ డాడీ మీ పెళ్ళి అంత త్వరగా చేసేది అంది. ఏదోలే, ఇప్పుడు ఆ విషయం అంత ఇంపార్టెంట్ కాదులే అన్నాడు. నీకు కాదేమో, నాకు ఇంపార్టెంటే, చెప్పు అంది. సరే, ఏం లేదు, తను మా డాడీ తనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సింపుల్గా అను ప్రెగ్నెంట్ అని చెప్పమన్నాను అన్నాడు. ఆ మాట విని తనుజ నిర్ఘాంతపోయింది. ఏంటి, తనని ప్రెగ్నెంట్ అని చెప్పమన్నావా అంది తడబడుతూ. ఆ, ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు తాపీగా విక్రమ్. మరి నువ్వు ఇచ్చిన షాక్ అలాంటిది, పైగా చిన్న అబద్ధం అంట. ఈ విషయం బయటికి వస్తే తనకి తన ఫ్యామిలీకి అసలు వాల్యూ ఉంటుందా? వామ్మో, నేనే అనుకుంటే నాకన్నా క్రిమినల్ మైండ్ నీది. ఎంత పెద్ద ప్లాన్ వేసి తనని లాక్ చేశావు. అవును మరి మీ డాడీ నిన్నేమనలేదా అంది. లేదు అన్నాడు. అదేంటి, ఈ విషయం తెలియగానే వచ్చి నీ తాట తీయాలే అంది. నాకు ఆ సంగతి తెలుసు, అందుకనే నా జాగ్రత్తలో నేనున్నాను అన్నాడు. అవునా, ఏం చేశావు? సింపుల్, అసలు ఈ విషయం నాకు తెలియదని చెప్పి డాడీని బ్రతిమలాడన్నా. వెరీ గుడ్, అంతా ఓకే. ఒకవేళ అను నువ్వు చెప్పినట్టు కాకుండా వేరేలా చెప్పుంటే అంది. అందుకనే తను మాట్లాడేదంతా నేను వినాలని చెప్పి ఫోన్ ఆన్లో నుంచి మాట్లాడమన్నాను, అలాగే చేసింది. డాడీ నమ్మారు, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేశారు అన్నాడు. నువ్వు సూపర్ విక్రమ్, ఎక్కడ తనకి తప్పించుకునే అవకాశమే లేదు. సో మనం ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోనవసరం లేదు, ఎందుకంటే ఇక తను ఏం చేయలేదు అని నవ్వుకున్నారు. నిజమే తను, అయినా ఒక గూటి పక్షులు ఒక దగ్గరికి చేరినట్టు క్రిమినల్స్ అయిన మన ఇద్దరం కలిసాం చూసావా అన్నాడు. అవును విక్రమ్, సరే నేను వెళ్తాను, నువ్వు 5 మినిట్స్ ఆగిరా అని చెప్పి తనూజ అక్కడి నుంచి వచ్చేస్తుంది. అందరూ కింద భోజనాల హడావిడిలో ఉండడంతో అనుతో మాట్లాడడానికి ఇదే మంచి అవకాశమని రామ్ తన దగ్గరికి వెళ్తాడు. రామ్ రాగానే అంజలికి విషయం అర్థమై, సరే అను, నేను ఒకసారి కిందకి వెళ్తాను అని వెళ్తూ, రామ్ అందరూ ఇక్కడే ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది.
అంజలి వెళ్ళగానే రామ్ డోర్ క్లోజ్ చేసి అను దగ్గరికి వచ్చి ఒక్కసారిగా తనని గట్టిగా పట్టుకున్నాడు. అను వెన్నుపై పడిన రామ్ కన్నీళ్లతో తన వీపంతా తడిసి తడిగా అయ్యింది. అది అనుకి అర్థమయ్యేది. ఆఫీసర్ ఏమైంది, ఎందుకింత బాధపడుతున్నారు అంది. సారీరా, నేను కరెక్ట్ టైంకి వచ్చుంటే నువ్వు ఇలా నిన్ను నువ్వే గాయపరుచుకునే దానివే కాదు అని తన చేతిని చూస్తూ చెప్పాడు. అంతటికీ నేనే కదా కారణం, తొందరగానే వచ్చేవాడిని, కానీ ఒక బాబుని కాపాడి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి వచ్చేసరికి లేట్ అయిపోయింది అని అక్కడ జరిగిందంతా చెప్పాడు. అది విన్నాను చాలా సంతోషపడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.